హలో గైస్, ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వస్తున్నాయి. మెయిన్గా ఫస్ట్ ఇయర్స్కి ఉండే డౌట్ ఏంటంటే ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్కి టైం ఎంత ఇస్తారు, ఎగ్జామ్ అసలు ఎలా ప్రజెంట్ చేయాలి అనే డౌట్స్ ఉంటాయి. సో ఈరోజు ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లారిటీగా. ఫస్ట్ మనము క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. క్వశ్చన్ పేపర్ అనేది మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బిగా డివైడ్ అయి ఉంటుంది. మీకు క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్కి ఉండదు, జస్ట్ అది 80 మార్క్స్కి ఉంటుంది. అండ్ రిమైనింగ్ 20 మార్క్స్ అనేవి మీకు కాలేజ్ నుంచి యాడ్ అవుతాయి. అంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానీ అసైన్మెంట్స్ ఇవన్నీ రాయడం వల్ల మీకు 20 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. 80 మార్క్స్ పేపర్ మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాస్తారు. సో దాంట్లో మీకు 60 మార్క్స్ అనేవి పార్ట్ బి నుంచి, రిమైనింగ్ 20 మార్క్స్ అనేవి పార్ట్ ఏ నుంచి వస్తాయి. పార్ట్ ఏలో మీకు షార్ట్ ఆన్సర్స్ అవన్నీ వస్తాయి, పార్ట్ బిలో మీకు లాంగ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. పార్ట్ ఏలో మీకు 8 క్వశ్చన్స్ ఇస్తారు, దాంట్లో ఎనీ 5 రాయమని చెప్తారు. సో ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి 20 మార్క్స్ని ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ పార్ట్ బిలో మీకు అన్ని 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 క్వశ్చన్స్లో 5 రాయాలి, కానీ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది ఏ ఆర్ బి అన్నట్టు. ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఇప్పుడు అర్థమైపోయింది, కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అది కూడా తెలియాలి కదా. చెప్తాను వినండి. ఎగ్జామ్ టైం మనకి 3 అవర్స్ ఉంటుంది. 3 అవర్స్ని మనము ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎలా డివైడ్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు లాంగ్ ఆన్సర్స్ తోటి స్టార్ట్ చేయండి. 3 అవర్స్ టైంలో షార్ట్ ఆన్సర్స్ రాయడానికి మనకి చాలా టైమే ఉంటుంది. అట్లీస్ట్ 10 మినిట్స్లో కూడా మనం షార్ట్ ఆన్సర్స్ రాసేయచ్చు. సో షార్ట్ ఆన్సర్స్ పక్కన పెట్టండి ప్రస్తుతానికి. ప్రజెంట్ మనం రాయాల్సింది లాంగ్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్స్కి మనము ఖచ్చితంగా 3 సైడ్స్ అనేది ఫిల్ చేయాలి. ఓకేనా? సో మీరు ఒక్క క్వశ్చన్ని 20 మినిట్స్లో ఫినిష్ చేసేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే మనకి 3 అవర్స్కి మించి టైం లేదు. సో మీరు ఒక్క క్వశ్చన్ని 20 మినిట్స్లో కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు మీరు దీనికోసం రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలి, ఫాస్ట్గా రాయడం కూడా నేర్చుకోవాలి. సో ఇప్పుడు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ అనేది సిస్టంలో అవుతుంది. పేపర్ అనేది స్కాన్ చేసి వాళ్ళు సిస్టంలో కరెక్ట్ చేస్తారు. సో మీరు బ్లూ పెన్తో కానీ లైట్ కలర్ పెన్తో కానీ రాస్తే అది వాళ్ళకి క్లియర్గా కనిపించదు. సో బెటర్ మీరు ఏం చేస్తారంటే బ్లాక్ పెన్తో రాయండి ఆన్సర్ మొత్తము. ఓకేనా? అండ్ సైడ్స్కి మీరు మార్జిన్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ సైడ్ పొరపాటున స్కాన్ అవ్వకపోయినా మిడిల్లో స్కాన్ అవుతుంది కదా. లైట్గా మార్జిన్స్ కొట్టండి అండ్ ఆన్సర్ మొత్తం బ్లాక్ పెన్తో రాయండి. అప్పుడు మీకు క్లియర్గా వాళ్ళకి కనిపిస్తుంది మీరు ఏం రాశారు అన్నది. అండ్ మీరు రాసే ప్రతి సైడ్ పాయింట్ని హైలైట్ చేస్తూ రాయండి. సో మీరు ఏం రాస్తున్నారు అనేది వాళ్ళకి కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్ అయిపోయాయి, మరి షార్ట్ ఆన్సర్స్ ఎలా రాయాలి అది కూడా చెప్తా. షార్ట్ ఆన్సర్స్ అనేవి హాఫ్ పేజ్ రాయండి, 1.5 కాదు, హాఫ్. అంటే పేజ్లో సగం వచ్చేటట్టు రాయండి, కొంచెం పెద్దగానే రాయండి. ఓకేనా? అప్పుడే మీకు 5 మార్క్స్ ఇవ్వడానికి వర్త్ ఉంటుంది. ఇక్కడ వరకు చూసావంటే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు నాకు ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేటింగ్గా ఉంటుంది.